ఏపీలో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో రాయలసీమలో స్వర్ణయుగం ప్రారంభమైందన్నారు. 5 ఏళ్లలో కడపకు వైసీపీ చేసిందేమీ లేదన్నారు. మరోవైపు స్టీల్ ఫ్యాక్టరీ పనులను వైసీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయన్నారు వైఎస్ జగన్. జేఎస్డబ్ల్యూని ఎంపిక చేసింది తామేనన్నారు. 2 ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు మళ్లీ ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. 16,350 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన జగన్ కడప జిల్లాకు చేసిందేం లేదన్నారు. తాను స్టీల్ ఫ్యాక్టరీని తెచ్చానన్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏమైనా చేశారా కడప జిల్లాకని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే వాళ్ళందరినీ చేశారా తమ్ముళ్ళని అడుగుతున్నా. 2 సంవత్సరాలు జేఎస్డబ్ల్యూని మెప్పించాం. చిరకాల వాంఛ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. జగన్ హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదన్నారు. 2 ఏళ్లలో స్టీల్ ఫ్యాక్టరీ పనులు పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు. వైసీపీ పాలనలో ఐరన్ ఓర్ను దోచుకున్నారన్నారు ఏపీ ముఖ్యమంత్రి. ఓబులాపురం గనుల పేరు చెప్పి అక్కడ దోపిడీ చేసి ఆ ఐరన్ ఓర్ విదేశాలకు ఎగుమతి చేశారు. స్టీల్ ప్లాంట్ పనులను వైసీపీ కొంతమేర చేసిందన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఒకవేళ ఈయనే శంకుస్థాపన ఈ రోజు అయితే ఇప్పటికే రోడ్డు వేసి పెడతారా? ఆయన పెట్టుకున్న రాజధానిలో దాంట్లోనే రోడ్లు లేవు. ఇది అక్కడ ఎందుకు ఉంటుంది? మొదలైంది కాబట్టి వర్క్ నచ్చింది. కాంపౌండ్ వాళ్ళు పూర్తయింది, రోడ్లు వేసారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబును మించిన వాళ్ళు లేరన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటారు. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ కూడా నాదే అంటారు. ఎక్కడ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలైందని అయితే అనడు. రాయలసీమకు అక్కడ స్టీల్ ప్లాంట్ రావడం అనేది చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. అక్కడే కాదు, ఆయన కుప్పంలో కూడా ఏది రావడం ఇష్టంలా. ఆయన పుట్టి పెరిగిన చంద్రగిరిలో ఏది రావడం ఇష్టంలా. అక్కడ ఏది రాకూడదు. మరోవైపు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ చంద్రబాబుదే అంటున్నారు కడప జిల్లా కూటమి నేతలు.